బీసీ జనగణన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పార్లమెంటు వరకు బిల్లును తీసుకువెళ్లి ఆమోదించినప్పుడు మాత్రమే బీసీ ప్రధాని నిర్ణయాన్ని అందరూ స్వాగతించి హర్షిస్తారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి అన్నారు. మదనపల్లెకు చేరుకున్న ఆయనకు పొదల నరసింహుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి ఆయన పర్యటనకు సంఘీభావం తెలిపారు. నాకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి ఈ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా చేతులెత్తి, ముఖ్యంగా మహిళలకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజున ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం 1931 సంవత్సరంలో జనగణన చేపట్టి ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలకపక్షాలు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మోసం చేస్తూ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నటువంటి ప్రభుత్వాలను ఖచ్చితంగా బీసీల యొక్క కులగణన జరిగి తీరాలి, ఈ దామాషా ప్రకారం బీసీల యొక్క వాటా తేల్చాలి, మేమెంతో మాకంత కుక్కలకు నక్కలకు పులులకు జనగణన ఉంది, కానీ ఈ బీసీలు కులాల వారీగా ఎంతమంది ఉన్నారని చెప్పి ఇంతవరకు కూడా లెక్క తేల్చలేదు. ఈ లెక్క తేలిస్తే మా యొక్క పదవులకు మా యొక్క ప్రభుత్వాలకు ఆటంకం అని చెప్పి ఈ ప్రభుత్వాలు భావిస్తూ గత 90 సంవత్సరాలుగా ఈ ప్రజలను మోసం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఖచ్చితంగా ఎండగట్టి తీరాలి. ఈ బీసీ కులగణన ఖచ్చితంగా జరిగి తీరాలి. 2011లో ఒకసారి, 2020లో ఒకసారి, 2021లో ఒకసారి జనగణన చేస్తామని చెప్పి గతంలో ప్రజలను ఏమార్చడం జరిగింది. ఖచ్చితంగా ఇది పార్లమెంట్లో బిల్లు చేయాలి, అప్పుడే మిమ్మల్ని ఖచ్చితంగా హర్షిస్తాం, బీసీ ప్రధానమంత్రిగా మిమ్మల్ని కొనియాడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక విధానాలకు ఖచ్చితంగా ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క మదనపల్లిలో కేంద్రంగా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అనుకూలంగా ఖచ్చితంగా ఒక బీసీ పార్టీని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము పెద్దలందరినీ సహాయ సహకారాలు తీసుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచన తీసుకుంటూ ఈ యొక్క పునర్నిర్మాణాన్ని దిశగా ఖచ్చితంగా ఆలోచన చేస్తామని చెప్పి పెద్దల సలహా తీసుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా బహుజన యువసేన తరఫున మేము ప్రభుత్వాన్ని, ప్రజలను ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా